అవకాశం ఉంది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఉన్న నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. వీలైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చూద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆ ఫోన్లో డిపి రాజముద్ర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర. ఫోన్ నెంబర్ కనపడుతుంది. దాన్ని బాగా అలరైతే ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. లోకేష్ గారు, మీ ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎఫ్ఐఆర్లో ఏంటి అంటే ఒక అనుమానితుడంట. అక్కడ ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఆ పేరు మీద ఎఫ్ఐఆర్ కట్టరు. ఇంతవరకు ఆ కేసు ఏమైందో చెప్పరు. దాన్ని ఎండ్కి తీసుకెళ్లారా? ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఎంతమంది అధికారులు ఉన్నారా, లేదా రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం పేక ఆడేవాడికి, ఆ పేక ఆటకి టీచర్లు ఉద్యోగాలు ఇస్తారంటే అంటే అసలు ఎవడెవడు ఎక్కడ వెనకెనక ఎవడెవడున్నాడు, ఆడెవడు పోస్టు షేర్ చేశాడు, అసలు పోస్ట్ ఎవడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఈడు పెట్టాడు, మొత్తం అందరి దగ్గరికి తెల్లారుజామున వెళ్ళిపోతారు. ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నారా లోకేష్ రిజైన్ చేయాలంటే కేసు అంట. పోస్ట్ నారా లోకేష్ రిజైన్ చేయాలి అంటే కేసు. వెళ్ళి ఎత్తుకొచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగోలేదంటే ఎత్తుకొచ్చేస్తారు. మరి ఏం చేశారు ఈ కేసుని? ఒక్కొక్క ఉద్యోగం, స్పోర్ట్స్ కోటా ఉద్యోగం 15 లక్షలకి డైరెక్ట్గా రిక్రూట్మెంటే కదా, రెడీగా ఉంది రండి అని చెప్పని ప్రభుత్వంలోని వ్యక్తులే బేరమాడుతున్నారని చెప్తున్నారు.